అత్యంత ఆదరాభిమానాలు చూపిస్తూ ప్రేమతో అభిమానంతో ఈ యొక్క పప్పుల వీధికి ఆహ్వానించినటువంటి నా యొక్క సోదర సోదరీమణులకి, అన్న చెల్లెళ్లకు, అక్క చెల్లెళ్లకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. గత 1.5 నెలగా మాట్లాడి గొంతు వాసిపోయింది, క్షమించాలి. క్లుప్తంగా 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఈ యొక్క నెల్లూరు గడ్డపై పుట్టినటువంటి వ్యక్తిగా ఇక్కడే మా యొక్క పల్లెటూరులో విద్యాభ్యాసం చేసుకుని 5వ క్లాస్ వరకు, 6 నుంచి 10 వరకు పక్కన ముత్తుకూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని తర్వాత విఆర్ కాలేజీలో డిగ్రీ పూర్తయిన తర్వాత పై చదువులకి చెన్నై వెళ్ళి ఈ యొక్క గడ్డపైన ఉన్నటువంటి నా యొక్క సోదర సోదరీమణుల మనోభావాల్ని కానీ, మన ఆశయాల్ని కానీ, అభిమతం కానీ పూర్తిగా మనసెరిగినటువంటి వ్యక్తిగా ఈ యొక్క గడ్డపై సేవ చేసేటటువంటి భాగ్యం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలుపుకుంటాము. మీ అందరిలో ఒక విశ్వాసాన్ని నింపి మీ యొక్క కాన్ఫిడెన్స్ని కానీ నేను పొందగలిగితే నేను నిజంగా పుట్టిన గడ్డకు సేవ చేయగలను, చిత్తశుద్ధితో అంకిత భావంతో సేవ చేయగలను అన్నటువంటి భావన మీలో కల్పించగలిగితే తప్పకుండా మీ ఆశీర్వాదాలు నాకు దక్కుతాయి. మీ ఆశీర్వాదాలు ఉంటే తప్పకుండా లోక్సభకు ఎన్నికయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. లోక్సభకు ఎన్నికైతే నా గడ్డకి, నా పుట్టిన నేలకి నేను సేవ చేసుకునేటటువంటి భాగ్యం కలుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఒక ప్రణాళికాబద్ధంగా రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో నెల్లూరు పట్టణానికి కానీ, నెల్లూరు జిల్లాకి కానీ ఏం చేయాలి అన్నటువంటి విషయంలో నాకంటూ ఒక అభిప్రాయాలు ఉన్నాయి. దాన్ని కొంతమేరకు నాకు పూర్తి సంతృప్తికరంగా లేకున్నా కూడా కొంతమేరకు, ఎందుకంటే చేయాల్సింది చాలా ఉంది, కానీ దానికి సంబంధించినటువంటి వనరులు కానీ, సమయం కానీ పరిగణలోకి తీసుకుంటే మనం చేయగలిగింది కొద్ది అన్నటువంటి భావనతో ఒక సపరేట్ మేనిఫెస్టోను నెల్లూరు జిల్లాకి రూపొందించి అది మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. నేను 99% కానీ 100% ఇచ్చినటువంటి హామీలు ఈ యొక్క నెల్లూరు జిల్లాకు కానీ రాబోయే 5 సంవత్సరాల కాలంలో కానీ చేయగలిగితే నెల్లూరుని రూపురేఖలను మార్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. నెల్లూరు జిల్లానే దేశంలో ఒక ఆదర్శమైనటువంటి జిల్లాగా, నెల్లూరు పట్టణాన్ని ఒక మంచి సుందరమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దుకునేటటువంటి అవకాశం ఉంటుంది. దానికి మీరందరూ కూడా సహకరించాలి, అధికారులందరూ కూడా సహకరించాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా సహకరించాలి. ఇస్తే తప్పకుండా అందరి సహకారంతో మన కళ సాకారం చేసుకోవచ్చు అని మీకు సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మీ యొక్క ప్రతినిధిగా మీరు నన్ను లోక్సభకు పంపించినట్లయితే మన తమ్ముడు ఖలీల్ బాయ్ని మీరు కానీ శాసనసభకు పంపించినట్లయితే ఇక్కడ శాసనసభలో ఇక్కడ కానీ
అక్కడ ఢిల్లీలో కానీ మీ యొక్క సమస్యలు ఏదున్నా కూడా, పనులు ఏదున్నా కూడా మీ పనులను కానీ మీ సమస్యలను కానీ మన సమస్యలుగా భావించి తప్పకుండా మీ యొక్క మీ సంతృప్తి మేరకు పని చేయగలనని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటాము. ఇక మీలో ఒక మనిషిగా ఎల్లప్పుడూ ప్రజాప్రతినిధి అని అంటే ప్రజాప్రతినిధికి నిజంగా ఒక బాధ్యత అంటూ ఉంటుంది. బాధ్యత అంటే ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవయే తన ఒక బాధ్యతగా స్వీకరించి ఆ యొక్క సమస్య ఏదైనా దృష్టికి వస్తే తప్పించుకోకుండా దాన్ని పూర్తి స్థాయిలో అడ్రస్ చేయగలిగినటువంటి వ్యక్తి ప్రజానాయకుడు అవుతాడు. ప్రజాప్రతినిధి అలాంటి ప్రజాప్రతినిధి తప్పకుండా ప్రజల మనసుల్లో, గుండెల్లో స్థానం సంపాదించుకుంటాడు. కాబట్టి నేను చేయబోయేటటువంటి పనులు మీరు నన్ను ఎన్నుకున్న తర్వాత మీకు సంతృప్తికరంగా ఉన్నట్లయితే, నేను మీ యొక్క ఆశయాల మేరకు, మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్కి నేను రాగలిగితే మీ గుండెల్లో ఒక స్థానాన్ని, కొంత స్థానాన్ని నాకు ఇవ్వండి అని నేను తెలుసుకుంటాను. నాకు వేరే యావగేషన్ ఏం లేదు, వ్యాపారం లేదు. రాజకీయంలోనే ఉంటే పార్టీ పనిలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిలో ఉంటాను, లేకుంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాను, లేకుంటే ఇక్కడ ఉంటాను, ఢిల్లీలో ఉంటాను. అంతేగాని నాకు వేరే ఇతర దేశాల్లో కానీ, లేకుంటే ఇతర ప్రాంతాల్లో కానీ వ్యాపారాలు కానీ ఇంకా వేరే ఏమీ లేదు. కాబట్టి సదా మీ సేవలో ఉండేటటువంటి భాగ్యం నాకు కలుగుతుంది అని నేను మీ అందరికీ కూడా అనుభవించుకుంటాను. ఎప్పుడైనా ఎక్కడైనా ఫోన్లో అందుబాటులో ఉండే విధంగా మన కార్యాలయాన్ని మీరు సంప్రదిస్తే, ఒకవేళ నేను ఫోన్లో అందుబాటులో లేకుండా ఉంటే, ఎందుకనంటే పార్లమెంటు లోపల ఫోన్ రాదు. ఎక్కడైనా కొన్నిసార్లు మీటింగులకు వెళ్ళినప్పుడు కమిటీ మీటింగుల లోపల టెలిఫోన్ జామర్స్ ఉంటాయి. కాబట్టి ఆల్వేస్ మీకు నా యొక్క కార్యాలయం అందుబాటులో ఉంటుంది. అందుబాటులో ఉన్నటువంటి కార్యాలయానికి నేను టైం టు టైం కాంటాక్ట్ చేసి సమస్యలు ఇమ్మీడియట్గా ఒకవేళ ఆ క్షణంలో ఒకవేళ అడ్రస్ చేయలేకపోయినా కూడా తప్పకుండా మీకు వెనక్కి తిరిగి మీ దగ్గరికి వస్తానని నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటాను. ఇక ఈ యొక్క నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలు కూడా మనకు చాలా ముఖ్యం. నెల్లూరుని మనం ఏ రకంగా అయితే అభివృద్ధి చేసుకోదలుచుకున్నామో, అది ఒక సుందర పట్టణంగా తీర్చిదిద్దదలుచుకున్నామో, దీన్ని పారిశ్రామికంగా సేవా రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ అన్ని విధాల అవసరాలను బట్టి మన నిధులు సేకరించేదానికి, నిధులు ఎంతవరకు సేకరించగలమో అంతవరకు మ్యాక్సిమం సేకరించి మౌలిక సదుపాయాలను కల్పించేటటువంటి బాధ్యత నేను తీసుకుంటానని సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. అలాగే జిల్లా వ్యాప్తంగా అది వ్యవసాయానికి సంబంధించి తాగునీరు, సాగునీరు కానీ, ఇక్కడ పట్టణానికి సంబంధించి యువతకు సంబంధించి ముఖ్యంగా యువతకి క్రీడలు, యువతకి ఉద్యోగ అవకాశాలు, యువతకి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి అన్ని రంగాల్లో యువతకి ప్రాధాన్యత ఇచ్చి ప్రతి 6 నెలలకు ఒకసారి నా యొక్క ఉద్దేశం జాబ్ మేళాస్ పెట్టి నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉంటారో వారికి ఉపాధి కల్పన కల్పించాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో దేశంలో ఉన్నటువంటి అన్ని కంపెనీలని ఇక్కడికి ఆహ్వానించి జాబ్ మేళాస్ 6 నెలలకు ఒకసారి కానీ పెడితే ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి కల్పన దొరికితే మన ఆదాయం పెరుగుతుంది, తలసరి ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగినప్పుడు స్థూల ఉత్పత్తి, పర్చేజింగ్ కెపాసిటీ పెరుగుతుంది. పర్చేజింగ్ కెపాసిటీ పెరిగినప్పుడు స్థూల రాష్ట్ర ఉత్పత్తి పెరుగుతుంది. కాబట్టి ఆ రకంగా ఒక క్రమ పద్ధతిలో, ఒక ప్రణాళికాబద్ధంగా మనం ఈ యొక్క పట్టణాన్ని, జిల్లాని అభివృద్ధి చేసుకుంటూ పోవాలన్నటువంటి సంకల్పం నాలో ఉంది. తప్పకుండా
మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్కి నేను వస్తానని, మళ్ళీ మరొకసారి ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడే విజయోత్సవ సభలో మనం కలుసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ 10 గంటలకి ఎన్నికల కోడ్ మనం అన్నీ కూడా కార్యకలాపాలు ముగించాలి. మరొక్కసారి ఇప్పటికే లేట్ అయింది కాబట్టి మరొక్కసారి మళ్ళీ మీ దగ్గరికి వస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.